హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే వెండి మెత్తళ్ళు అనమాట, కాకినాడ మెత్తళ్ళు అంటారు అనమాట వీటిని. ఏంటంటే వాటిలో కొంచెం పెద్ద సైజు అనమాట ఫ్రెండ్స్. దీనికి తలా తోకలన్నీ కూడా కట్ చేస్తే పెట్టేసి ఉంచామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆనియన్ టమాటా కలిపి గ్రేవీ కర్రీగా వండుతామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే ముందుగా ఇది నానబెట్టుకోవటాకని చెప్పేసి ఇందులో సెట్లో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేడి నీళ్ళతో అయితే తొందరగా కొంచెం స్మెల్ కూడా ఉండదు కాబట్టి వేడి నీళ్ళు నానబెట్టుకోవచ్చు. లేదనుకుంటే చల్ల నీళ్ళలో అయినా సరే, కూల్ వాటర్లో అయినా సరే నానబెట్టుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన అన్నీ కూడా చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే కాకినాడ మెత్తళ్ళు, టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. దీంట్లో మేము ఏంటంటే పచ్చిమిరకాయ వంటి వేయట్లేదు ఫ్రెండ్స్. ఇది కాకినాడ మెత్తళ్ళు వాటర్లో ఈ విధంగా నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలు నానితే చాలు. అంటే బాగా ఎండిపోయి ఉంటాయి కదా, ఇది మెత్తగా అవుతాకనమాట, కొంచెం మెత్తపడతాకనమాట. ఈ విధంగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాకినాడ మెత్తలు కడిగేసుకొచ్చేసాను అనమాట, మంచిగా క్లీన్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నా. దాంట్లో ఏంటంటే ముందుగా ఆనియన్స్ కట్ చేసి, ఆనియన్స్ టమాటాలు, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా రెడీ పెట్టేసుకున్నాను అనమాట. పసుపు, సాల్ట్, కారం, తగిన వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది విలేజ్ స్టైల్ అనమాట ఫ్రెండ్స్. అన్నీ పెట్టి కలిపేస్తాం అనమాట. చూడండి, ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫిష్ ముందు పసుపు వేస్తాము, తర్వాత టమాటాలు, ఆనియన్స్ అనమాట. అమ్మ కలుపుతున్నా చూడండి. సాల్ట్ కూడా కలిపేస్తున్నారు. ఇది విలేజ్ స్టైల్ అనమాట. పల్లెటూరులో ఈ విధంగా కలిపి పెట్టేస్తారన్నమాట కూరలు. అంటే తొందరగా కూడా అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది కారం తగినంత, అంటే 2 స్పూన్లు, స్పూన్ కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది అన్నీ వేసేసి ఆయిల్, సరిపడా ఆయిల్ కూడా పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బాగా దిగిందమ్మా నాకు కడిగేటప్పుడు మాత్రం రుచుకుంది. వచ్చేసింది నా చేతిలో. ఇది ఈ విధంగా కలిపేసి పెట్టేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద దీంట్లో వాటర్ కూడా పోసేసుకుని సరిపడా. దీన్ని కలుపుకూరలు అని కూడా అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇక దీని మీద మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవటమే అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఎన్ని చేపలు, టమాటా కర్రీ అనమాట. అది మెత్తలు, ఎన్ని చేపలు అంటున్నా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ అయిపోవచ్చింది అనమాట కూర. చూడండి, ఇంకా కొంచెం ఉందన్నమాట, చిక్కబడుతుంది గ్రేవీ. కాకినాడ మెత్తలు, ఆనియన్స్, టమాటా కర్రీ అనమాట ఇది ఫ్రెండ్స్. కంప్లీట్గా కర్రీ అయిపోయిందనమాట. ఎండు మెత్తలు కర్రీ అనమాట, కాకినాడ మెత్తలు. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది చేప, ఎన్ని చేపలు అనమాట. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకినాడ మెత్తలు కర్రీ అనమాట, ఎండు మెత్తలు.